సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ ఫోన్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు. వీడియోని స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం మన టైంని వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. సో బేసిక్గా మనం మన ఫోన్ నెంబర్ని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకుంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మన అకౌంట్ని కనుక ఎవరైనా హ్యాక్ చేస్తే మన నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మన పాస్వర్డ్ని అయితే కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ మనకి ఏవైనా మెసేజెస్ పెట్టాలన్నా ఆ నెంబర్కే పెడుతుంది. సో ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దట్ మనమైతే ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం ఇన్స్టాగ్రామ్ ఫోన్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరైతే ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో మీరు క్లియర్గా చూడొచ్చు. బాటమ్ రైట్ కార్నర్లో మీ లోగో కనిపిస్తుంది. ఆ లోగో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ఎన్ని పోస్టులు పెట్టారు, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు కింద ఎన్నెన్ని పోస్టులు పెట్టారు అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్. సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీ యూజర్ నేమ్ని వెబ్సైట్ని అన్నిటిని అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలి. ఒకవేళ మీకు అక్కడ ఫోన్ నెంబర్ లేదనుకోండి, అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ నెంబర్ని మార్చాలనుకుంటే మాత్రం ఈ నెంబర్ని మొత్తం తీసేయండి. ఇది నా ఓల్డ్ నెంబర్, సో దాన్ని మొత్తం తీసేసాను. ఇప్పుడు కొత్త నెంబర్ని ఇస్తున్నాను. సో కొత్త నెంబర్ని అయితే టైప్ చేస్తున్నాను. సో ఓల్డ్ నెంబర్ని తీసేయండి, కొత్త నెంబర్ని టైప్ చేయండి. సో నేనైతే నా కొత్త నెంబర్ని అయితే ఇచ్చాను. ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఒక టిక్ సింబల్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అది అనేది మనకు యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం అది యాడ్ అయిందా కాలేదా అనేది. సో ఇక్కడ మీరు చూడవచ్చు నా నెంబర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.